1800 సంవత్సరాల క్రితం ఇట్లా స్వామివారి ఇక్కడ గుహలో వెలవడం జరిగింది. ఆ వెలిసిన తర్వాత ఈ గోడ పగలగొట్టడం జరిగింది. ఆయనంతటా ఆయనే స్వయంభూగా ఈ గోడ అనేది పక్కకు జరిగిపోయింది. ఈ నిర్మాణం అంతా కూడా ఎవరు చేసింది కాదు, న్యాచురల్గా ఏర్పడ్డది. అక్కడ స్వామివారు కనపడుతున్నారు. ఆయన ఇక్కడ చూడండి, పైన ఫేసు, పాదాలు ఇన్ని ఆ కుంకుమ పెట్టిన దగ్గర పాదాలు ఉన్నాయి. ఈ స్వయంభూ వెలిశారు. ఇక్కడ ఉత్సవమూర్తి అక్కడ అభిషేకం చేయలేరు కాబట్టి ఇది పెట్టారు. ఉత్సవాలు వాటికి సంబంధించి ఇక్కడ దీంట్లో చేస్తారు. కింద ఒకటి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడ కూడా స్నానం చేయించడానికి వేరే కైంకర్యాలకి సంబంధించి ఉన్నారు. గణపతి ఉన్నారు, ధ్వజస్తంభం ఉంది. మిగతాది ఇక్కడ భూగర్భంలో శివలింగం వెలిచి ఉన్నది. అది కూడా చాలా న్యాచురల్, ఎవరు ప్రతిష్ఠ చేసింది కాదు. ఇక్కడ కైంకర్యాలు, అక్కడ విష్ణువు, ఇక్కడ ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారు. శివకేశవులు ఇద్దరున్న ఆలయం ఇది. ఇక్కడ కొన్ని నాగుపాములు కూడా అవి ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు స్వామివారిని కూడా 2 తాబేళ్ళు కూడా లోపల ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు స్వామివారిని సంరక్షిస్తుంటాయని ప్రసిద్ధి అండి.